అదే కాకుండా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మనకి నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్ తెలుసు. దే ఆర్ సపోజ్ టు బి వెరీ గుడ్ కంట్రీస్, చాలా Yes. మంచి కంట్రీస్. అక్కడ ఏంటంటే సన్‌లైట్ చాలా తక్కువ సార్. ఓకే. హ్మ్. అప్పుడప్పుడు ఓన్లీ 4 అవర్సే వస్తుంది. 5 అవర్స్ వస్తుంది ఇన్ ఎ డే. అది రానందువలన, సన్‌లైట్ లేనందువలన ఎప్పుడు డార్క్‌నెస్‌లో ఉంటారు. అందులో అందరికీ డిప్రెషన్ ఉంటుంది. ఆ కంట్రీలో. ఆ కంట్రీలో. ఇట్స్ కాల్డ్ సీజనల్ డిప్రెషన్ అన్నమాట. హ్మ్. మీరు కూడా చూస్తుంటారు. ఒకవేళ వింటర్ ఎక్కువవుతే డిప్రెషన్ అనేది పెరుగుతుంది. మనకు కూడా Exactly. ఎక్కువ లైట్ డల్‌గుంటే మనకు డల్‌గుంటే అనిపిస్తుంది. కొద్దిగా లేవబుద్ధి Kind కాదు, of. అలా ఉంటుంది కదా! అదే సేమ్ థింగ్ వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. నేను అలాంటి పేషెంట్స్ చాలా చూస్తాను. నార్వే నుంచి నాకు కాల్ చేసి, స్వీడన్ నుంచి చేస్తారు. ఓహ్! అండ్ యూఎస్ఏలో అప్పర్ స్టేట్ సార్. లైక్ మినెసోటా అవని, కెనడా బార్డర్‌లో ఉన్నవి. అక్కడ అసలు సన్‌లైట్ తక్కువ. ఓకే. వాళ్ళు ఇండియా నుంచి అక్కడి నుంచి కాల్ చేస్తుంటారు నాకు. హుహు. సార్ ఇక్కడ లైట్ లేదు, నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇండియాకి చాలా కష్టమే ఉన్నారు. యెస్. ఇండియాలో ఇంత అబండెంట్ సన్‌లైట్. అవును. సో ఒక్కసారి ఇబ్బంది అక్కడికెళ్లారు. అవుతుందన్నమాట. సో నైట్ షిఫ్ట్ వర్కర్స్, ఈ లెస్ సన్‌లైట్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్‌లో గురయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే.